చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. సంక్షేమ హాస్టల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వసతులు సౌకర్యాలు లేవని, అలాగే విద్యార్థులకు మెనూ సరిగా అందడం లేదని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సంక్షేమ హాస్టల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచి సక్రమంగా మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గత 6 నెలలుగా నిలుపుదల చేసిన కాస్మెటిక్ ఛార్జీల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, జిల్లాలోని అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం రోజు కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఈ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాదాపుగా 1 సంవత్సరం రోజుల పాటు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసే సందర్భంలో మేము అధికారం రాగానే మొట్టమొదటిగా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఈ రోజు వర్షం పడినా ఈ రోజు తడిచేటువంటి బిల్డింగులు ఈ రోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పేద విద్యార్థులు మెస్సు బిల్లులు ఇస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ మెస్సు బిల్లులు విడుదల చేయాలా, అదేవిధంగా వార్డెన్, కామాటి, అదేవిధంగా వాచ్మెన్ల పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలా. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు, బై బై చెప్పారు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు బాగా మాట్లాడుతున్నారు, మేము కోరేదోటి విద్యార్థుల తరఫున సన్న బియ్యం దండం పెడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మోసం చేస్తారో మీరన్నీ చెప్పారు. ఈ రోజు వెంటనే నెల రోజుల్లోపు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి సన్న బియ్యం దండం పెట్టకపోతే మీరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలు కూడా మళ్ళా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ 2029లో మీరు కూడా మళ్ళా రాజకీయాలు ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకుని సన్న బియ్యం దండం పెట్టాలి. పెండింగ్ లో ఉండే మెస్సు బిల్లులని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 24వ తేదీ లోపల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా పెడతారని చెప్పి కూడా సెప్టెంబర్ 24వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సంక్షేమ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గత ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం. ఏ హాస్టల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్లు లేకపోవడం, ఏదైతే ఫుడ్ మెనూను గవర్నమెంట్ అందిస్తా ఉందో ఆ ఫుడ్ మెనూను కూడా వాళ్ళు రోజు కూడా సరిగ్గా దాన్ని సమర్థించకపోవడం కూడా చూస్తా ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళు ఈ రోజు అనేక సమస్యలను ఫేస్ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్లకు కూడా సరైనటువంటి జీతాలు కానీ, లేదంటే మెస్ బిల్లులు కానీ రిలీజ్ చేయని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రభుత్వం గత 5 ఏళ్లు పరిపాలించారో వాళ్ళు ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యలపైన కానీ, విద్యార్థుల సమస్యలను ఏ రోజు అడిగి తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు. ఏదైతే ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలపైన ఎన్నటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థుల సమస్యలపైన మీరు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి. విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ ఏఎస్ఎఫ్ జెండా పట్టుకొని ఏఎస్ఎఫ్ గా మేము ఎప్పుడు ఉంటాం. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఏఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.